హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుందండి. మనం చపాతీలలోకి, రోటీలలోకి, సంగటి, రైసు ఇలాంటి వాటిలోకి చాలా బాగా ఉంటుందండి. ఇది ఎప్పుడు చేసుకునే సాంబారు, బెండకాయ ఫ్రైలా కాకుండా ఇలా మసాలా పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావలసిన పదార్థాలు ఇలా 1 ఇంచు బెండకాయ ముక్కల్ని తరిగి పెట్టుకోవాలండి. శుభ్రంగా నీళ్ళతో కడిగి తడి బట్టతో తుడుచుకొని బెండకాయ ముక్కల్ని అలా తరిగి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే జిగట పోవడానికి. ఇలా జిగట ఉంటే గంటక మసాలా కర్రీ టేస్టీ బాగుండదండి. అందుకని ఇలా కొంచెం సోలో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనం ఇలా చేసుకున్నామంటే బెండకాయలు టేస్ట్ పెరుగుతుంది, మనకు కర్రీ కూడా జిగట లేకపోకుండా బాగా వస్తుందండి. అందుకని ఇలా కొంచెం నూనెలో ఇలా కొంచెం సోలో ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత మసాలా కోసము నేను 2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసినాను. తర్వాత పల్లీ పౌడర్ వేసినానండి. పచ్చి పల్లీల పౌడరేనండి. ఇలా పౌడర్ చేసుకొని వేసినాను. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 2-3 టమోటాలను ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకున్నానండి. తర్వాత పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో. ఇలా పేస్ట్ అయిన తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి. అంటే ఆవాలు, జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాతనే మనము కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు వేయించుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా ఉంటుందండి. తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకు కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలని ఎప్పుడు బాగా వేయించుకోవాలండి. అలాంటప్పుడే కర్రీ కలర్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. ఇవి మాడకుండా ఉండడానికి మనం కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, బాగా టైం కూడా మనకు సేవ్ అవుతుందండి. ఇలా ఉప్పు వేసుకొని వేయించుకోవడం వలన కలర్ కూడా బాగా వస్తాయండి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఎండు కొబ్బరి, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాలు వేసి ఆ పేస్టుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి. తర్వాత కూరకు తగినంత కారం వేసుకోవాలండి. ఇది ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి కూరకు తగినంతగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు నూనెను విడుస్తుందండి మసాలా. తర్వాత మన క్వాంటిటీని బట్టి నీళ్లు వేసుకోవాలి. కొంచెం దగ్గరగా వేసుకుంటే కొన్ని నీళ్లు వేసుకున్నామంటే మనకు థిక్నెస్ బాగా వస్తుందండి మసాలా. తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి మసాలా కర్రీలో. ఇలా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ బెండకాయలకు ఈ మసాలా ఫ్లేవరు, ఉప్పు కారాలు పట్టి టేస్ట్ మరింతగా ఉంటుంది. కూర కూడా దగ్గర పడుతుందండి. ఇలా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా వేయించుకొని చేసుకున్నారంటే బెండకాయల జిగట అనేది ఉండదండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మనకు కూర కూడా చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, పైనంతా నూనె తేలుతుంది, అంటే మనకు కర్రీ తయారైపోతుందండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చపాతీలలోకి కానీ రైస్లలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోండి.